హిందూ ధర్మం సనాతన ధర్మం అనేటోళ్ళు మీరు అన్నట్లనే ఇప్పుడు ఎంతో మంది మహిళల పైన ఇలాంటి ఆగత్యాలు జరిగితే ముందు గచ్చిలబడేటోళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మరి వాళ్ళు అందరు కూడా చేస్తేనే అయిందేమో చేయలేరా? ఎంత ఆశ్చర్యం అంటే ఎంత దౌర్భాగ్యం అంటే అరే బాబు మీరు సామాన్య ప్రజానికం లెక్కనన్నా రాజకీయాలు చేయండి, అట్లా చేయక కాషాయి వస్త్రాలు ధరించి జై శ్రీరామ్ అని హిందుత్వం అని చెప్పి హిందూ సంఘటన అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మీ నాయకుడే కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఒక మైనర్ అమ్మాయిని ఆయన రేప్ చేసి అత్యాచారం చేస్తే పోలీసు వాళ్ళు చట్టపరంగా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను తీసుకెళ్లి బొక్కలను నూకితే అంటే జైల్లో పంపిస్తే ఇంతటి జరిగినాక కూడా ఏ బీజేపీ నాయకుడు ముందుకొచ్చి మన హిందూ అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పడే? మరి మీరు ఓల్డ్ సిటీలో అసదుద్దీన్కి ఏం చెప్తారు? హిందూ 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 సంఘటన అంటారు కదా, ఇలా అసదుద్దీనే అడుగుతున్నాడు మీకు, अरे तुम्हारे हिंदू बच्ची को तुम प्रोटेक्ट नहीं कर रहे, तुम हिंदू हिंदू बोलते, तुम क्या हिंदू है जी? मेरे 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 दरवाजे के नहीं देखो, मेरे ऑफिस के नहीं देखो, कितने जने हिंदू आते देखो अंटुंडु. ఇది సత్యం కాదా? నేనేమంటున్నా, బీజేపీ పార్టీ ఒక డోకాబాజ్ పార్టీ. బీజేపీ పార్టీ దేవుళ్ళనే గుమ్రా చేస్తారు, మనుషులనే మొదలుతారు. వీళ్ళని హిందీలో ఒక పాట ఉంది, దేతే హే భగవానో కో డోకా, దేతే హే భగవానో కో డోకా, ఇన్సానో కో క్యా చూడంగే. ఈ బీజేపీ వాళ్ళది ఇట్లా ఇన్నవా, దేవుళ్ళనే మోసం చేసిన వాళ్ళకి మనుషులు ఒక లెక్కన. ఇవాళ ఏడుంది, ఇవాళ మాధవిలత ఏడుందన్నా? ఇలా ఇంకో చెప్తాడు వాడు చెంబల్కా డాకు రాజాసింగ్ ఏడుండన్నా, హిందుత్వాన్ని ముంగడ తీసుకుపోతారు కదా, ఏడున్న అంటారు కదా, తీసుకుపోలే ఇప్పటి వరకు కలి అంటారు, వీళ్ళు కలి మాటలే ఖర్చు చేస్తారు. వీళ్ళకు ఎట్లా అయిపోయిందంటే ఈ బీజేపీ వాళ్ళకు ఖాళీ నాలుకేదని వాడాలంతే, వేసుకున్న చొక్క కూడా ముడతలు కావు. వీళ్ళకి ఏమి ఒకరికి 10 రూపాయలు ఇచ్చిన చెయ్యి కాదు, ఒకరికి ఒక పొట్ట నింపిన వీళ్ళ జాతకం కాదు. కేవలం ఏంది అంటే మాట్లాడాలి, చొక్క కూడా మార్చిపోవద్దు, రాజకీయం చెయ్యాలి, పైసలు కూడా ఖర్చు కావద్దు, ఏం కాదు, ఖాళీ మాటలు ఖర్చు చేస్తారు వీళ్ళు. అవి దానికి నిలబడతారా అంటే దాన్ని తుంగంలో తప్పుతారు, మాట మీద కూడా నిలబడరు. నేను ఒకటే చెప్తున్నా, నేను ఇయ్యాలా మీ టీవీ ద్వారా మీరు ఆమె ఏడుంటుందో ఆమె ఇంటికి పోయి పట్టుకోవాలి, మీ ధర్మం ఇది. ఎందుకంటే మాధవిలతను ఎందుకు చెప్తలేవు అమ్మా, ఎందుకు నువ్వు ఈ విషయాన్ని ఖండిస్తలేవు, ఎందుకు ఖండిస్తలేవు? హిందూ అమ్మాయికే కదా అత్యాచారం జరిగిందని అన్ని కేసులు అయిపోయినాయి, వాడు లోపల పోయిండు, వాళ్ళ నాయన దిగి వచ్చిండు, ఎన్నో ప్రయత్నాలు చేసిండు, ఇది మభ్య పెడుతందుకు, ఇది ఎక్కడక్కడ సెటిల్ చేసేందుకు, మధ్యలో బ్రోకర్లను పెట్టి సెటిల్ చేస్తా అనుకున్నాడు, అవన్నీ కాలే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతిఘటి ఇచ్చింది, అది జైలుకు పోయిండు. ఇప్పుడన్నా వచ్చి మైకి ముంగట్న ఒక పేపర్ స్టేట్మెంట్ ఇయ్యి, నీ హిందుత్వాన్ని రుజువు చేసుకో, నీ హిందుత్వాన్ని నిరూపించుకో. ఇవన్నీ బ్రదర్ దొంగలు బీజేపీ వాళ్ళు. అదే నిజంగా వీళ్ళకు ఎట్లా ఉండాలి ఎరకనా శిక్ష, ఎంత కఠినంగా ఉండాలి అని అంటే ఆ పైన దేవుడు కఠినంగా శిక్షిస్తాడు వీళ్ళకి. ఎందుకనంటే వీళ్ళు మోసం, దగా, హిందూ అనే పేరు మీద మోసం చేసి దగా చేసి మనుషులను మొత్తం ఎట్లా అంటే వాళ్ళ రక్తం పీల్చుకుంటారు వీళ్ళు. అరే మా దగ్గర రాజాసింగ్ ఉన్నాడే, వాడు ఏం పనులు చూస్తే నేను చెప్తున్నా కదా, అసలు ఆ దేవుడు ఎప్పుడు వానికి శిక్షిస్తాడో తెలియదు కానీ అంతటి ఘోరాలు చేస్తాడు. చెయ్యని అక్రమాలు లేవు, చెయ్యని దోపిడీ లేదు. గోషమైల రాజాసింగ్ ఎమ్మెల్యే ఎన్నికలు రాగానే ధర్మం అని 2 బొట్లు పెట్టుకొని వస్తారు. మేము కూడా ధర్మం, మాకు కూడా హిందుత్వం ఉన్నది, మేము కూడా హిందువుమే, కానీ ఇట్లా చెయ్యము. దేవునికైనా భయపడుతుండ్రా, మనుషులకు ఎట్లాగో భయపడరు, మీరు దేవుళ్ళకైనా భయపడరు. ఇలా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఎవరైనా హిందుత్వం వాదాన్ని ముందటేసుకుంటే 2-3 ఛానల్ ఉన్నట్టున్నారు, అబ్బా ఆయన కట్టర్ హిందూ అంట. కట్టర్ హిందూ అంటే తెలుసా అన్న? చెప్పండి. కట్టర్ హిందూ అని అంటే మన ధర్మం ఏం చెప్తుందమ్మా, మనము
చీమకు కూడా హాని చేయకు హాని చేయం మనం విన్నావా అమ్మ అన్న. మళ్ళీ కోడిని కోసుకొని తింటాడు, మేకను కోసుకొని తింటాడు. రాజా సింగ్ కు ఏమంటారు, ముక్క లేదే ముద్ద దిగది, ముక్క లేదే ముద్ద దిగది. మళ్ళా బయటకు వచ్చి జై శ్రీరామ్ అంటారు. వీళ్ళు కట్టరిందు అంటే మాంసాహారి ఉండాల. రాజా సింగ్ డైరెక్ట్ ఎన్నికల్లో కూడా అంటాడు కదా, నాకు ఓటు వేయద్దు అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు నాకు ఓటు వేయద్దు, అందులో బీఫ్ తినేవాళ్ళు అయితే అసలే వేయద్దు అని చెప్పి. అరే నేను చెప్తున్నా కదా, రాజా సింగ్ ప్రతిరోజు వాళ్ళ పనుల్ని, अरे बावर्ची में अच्छा रहता, नहीं तो షాగ్ హౌస్ में अच्छा रहता అని దోలాడి బిర్యానీలు తెప్పించుకొని తింటాడు రాజా సింగ్. వాడు తిని నోట్లో కడుపులో మొత్తం మాంసం ఉంటుంది. జై శ్రీరామ్ అంటాడు. వీళ్ళు కట్టరింది ఎట్లయితారన్న అడిగేటోడు లేడు ఆ పక్కకు. అరే జై శ్రీరామ్ అనేటోళ్ళకి కూడా చెప్తున్నా అన్న, ఇవాళ నన్ను ఏమన్నా వాళ్ళు నా చర్చకు వస్తే నేను మాట్లాడతా హిందుత్వం గురించి, ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, హైందవ ధర్మం గురించి మాట్లాడతా. నేను కట్టరిందుగా, నేను సాఫ్ట్ ఇందన్నా, నేను సాఫ్ట్ ఇందు, నాకు అన్ని మతాలు కావాలి, అన్ని కావాలి. నాకు మనిషిని నేను రెండే ఉంటాయన్న, మంచి చెడు. నేను మంచి మార్గంలో వెళ్ళే వ్యక్తిని, నాకు చెడు వద్దు. నేను ఏం వస్త్రాలు తొడుగుతా, ఏం తింటా అది కాదు. నువ్వేం చెప్తావు? నేను రామభక్తుని అని చెప్తావు, నేను హనుమంతుని భక్తుని అని చెప్తావు, నేను హలో అని చెప్పవు, గుడ్ మార్నింగ్ చెప్పవు, కానీ జై శ్రీరామ్ అని చెప్తావు. మళ్ళీ జై శ్రీరామ్ అనేటోళ్ళు నీ యొక్క క్రమశిక్షణ ఎట్లుండాలి, అది బట్టలో కానీ, ఆహారంలో కానీ, వ్యవహారంలో కానీ అట్లా ఏడుందన్నా. నేను ప్రజలను గమనించమంటున్నా, ప్రజలను గమనించండి. వీళ్ళు జై శ్రీరామ్ అని మన ఓట్లు మీరు వీళ్ళకేస్తే ఎట్లయితుందమ్మా? పని చేసినోని చేయాలి, మంచి ఓని బాధ పెట్టొద్దు. రాజా సింగ్ ఎంతమందిని బాధ పెడతాడా, ఎంతమందితో లూటీ చేస్తాడు. ఏ ఇల్లు కట్టినా మనకి డబ్బులు ఇవ్వాలి. ఇదేందన్నా, ఏ ఇల్లు కట్టినా అక్రమ నిర్మాణాలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేది రాజా సింగ్. నేను కాదు, నువ్వు ఒక కెమెరా పెట్టుకొని నువ్వు వాళ్ళు చెప్పడానికి భయపడతారేమో కానీ వాళ్ళకు ముసుగు తొడిగి వాళ్ళతో అడుగు, అందరు ఎంత చోరైను అని అంటారు. ఇవాళ మాధవిలత తయారైంది. ఆమె ఏం చేసిందన్న, మొన్న వచ్చి నా ఎలక్షన్ లో నేను హైదరాబాద్ పార్లమెంట్ కు పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ నుంచి, తను కూడా పోటీ చేసిండ్రు బీజేపీ నుంచి, మా ప్రత్యర్థి. 3 లక్షల పైసలకు ఓట్లు వేసుకున్నావు. ఒక హిందూ అమ్మాయి, ఒక మైనర్ బాలిక మీద ఇంత అగాత్యం, ఇంత అత్యాచారం, దేశమంతా కోడై కూస్తుంది. ఆయన పదవి పోయే స్థాయికి వచ్చింది, అయినా కానీ నువ్వు వచ్చి చెప్తలేవు ఎందుకు? ఏంది మర్మం? ఏంది అంటే ధర్మాన్ని తాకట్టు పెట్టినవా? నీ నిజాయితీని తాకట్టు పెట్టినవా? నీ మానవత్వాన్ని తాకట్టు పెట్టినవా? మాధవిలత చెప్పు. ఇప్పుడు మీకు అన్న మీరు కూడా ఓన్రీ కెమెరా తీసుకుని మీకు దొరకదు. ఎందుకు ఎరకనా? మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆమె బుర్కా వేసుకొని తిరుగుతుంది. మాధవిలత అసలు కనబడతలేదు అన్న. నేను ఎవరన్నా నువ్వు తెచ్చి చూపెడితే నేను ₹1,00,000 బహుమతి ఇస్తున్నా అన్న. మాధవిలతను తెచ్చి మాట్లాడద్దు, 100% ఉంటది అన్న. నేను ఆర్టీకి చెప్తున్నానా, నాకు మాధవిలతను తీసుకొని నేను మీడియా పాయింట్ దగ్గర లోడిపోయన్నా, దీని గురించి మాట్లాడిపోయన్నా, ₹1,00,000 నేను ఇస్తాను. 1,11,000 ఇస్తాను. నాకు లక్కీ నంబర్ అన్న. 1,11,000 ఇస్తా. నువ్వు మాధవిలతను, నువ్వు అసలు రిపోర్టర్ అయితే గట్టి రిపోర్టర్, మాధవిలతను తీసుకొని అసెంబ్లీ పాయింట్ దగ్గర, ఏది మీడియా పాయింట్ దగ్గర లోడిపిస్తావా, లేకపోతే అమరవీరుల స్తూపం దగ్గర లోడిపిస్తావా? నువ్వు కెమెరా ముందు పెట్టు, ఈ ప్రశ్న అడుగు, చెప్తే నేను చెప్తున్నా కదా, నువ్వు దాన్ని చెప్తున్నా కదా, నువ్వు చరిత్రలు ఎక్కుతావు అన్నాను. నువ్వు రిపోర్టర్ గా అంటే లేదంట హైదరాబాద్ లో పద్మశ్రీ అవార్డు కన్నా తక్కువ ఉండదన్నా నీకు ఆమెను తీసుకొస్తే. అయ్యో అరే నేను చెప్తున్నా, నీకు నువ్వు తీసుకురావనే చెప్తున్నా. నువ్వు తీసుకొచ్చి మీడియా పాయింట్ కూడా నడిపించి మాధవిలతను, అమ్మ నువ్వు హిందుత్వం గురించి చెప్తున్నావు, గడ్డం శ్రీనివాస్ యాదవ్ నీ ధర్మం, నీ మానవత్వం అన్ని తాకట్టు పెట్టినావు, అమ్ముడు పోయినావు. ఇప్పుడు ఆయనకు జవాబు ఇయ్యమ్మా, చెప్పు, నువ్వు చెప్పు. ఏది ఆ అమ్మాయికి నిజంగా అన్యాయం జరిగింది, ఈ దుర్మార్గుడు సంజయ్ చేసిండు, ఈ సంజయ్ది కూడా అంతే పాత్ర ఉంది. అలా కొడుకు వెళ్తుందో సంజయ్ది కూడా అంతే పాత్ర ఉంది. కొడుకేమో యాక్షన్ చేసిండు, వీడేమో బ్లాక్ మెయిల్ చేసిండు. కొడుకు యాక్షన్ లో చూపెట్టేసిండు, ఈయన బ్లాక్ మెయిల్ చేసిండు. మధ్యలో ఒక బ్రోకర్ గాడేమో ఇద్దరిని సెటిల్మెంట్ కి చేసిండు.
ఎవరు సంగప్ప. అరే ఏ దేశం ఎక్కడ పోతుంది, హిందుత్వం ఎక్కడ పోతుంది అన్న. అరే ఆ తల్లి ఘోష ఆ తల్లికే తెలుసు అన్న. ఎవరికి? అమ్మాయి తల్లికి ఆ తల్లి ఘోష, ఆ బిడ్డ ఘోష. అరే వర్ణాతీతం అన్న, వర్ణాతీతం. ఎందుకంటే అది ఒక తల్లికి తెలుస్తుంది తన బిడ్డ ఇంత వాళ్ళను ఈ బజార్లో పెట్టి అమ్మేసిరు కదన్న వీళ్ళు, ఈ దుర్మార్గులు. వీళ్ళకు ఏమని అనాలి? అరే హిందూ సమాజంలో అరే నేను ఇంత అన్యాయం ఎక్కడ ఉండదన్నా. ఓకే, మళ్ళీ వీళ్ళు హిందువులు గారు, కరుడు కట్టిన హిందువులు గారు వీళ్ళు. హిందువులు అయితే మాధవిలత వచ్చి ఎందుకు చెప్పదు ఇవాళ రాజాసింగ్ ఎందుకు చెప్పడు ఇవాళ మీరు అంటున్న అలా అధ్యక్షుడు. నిజమే, రామచంద్ర ఇది చెయ్యరాంది నేరం, ఇది చెయ్యరాని నేరము. అసలు ప్రజా ఈ ఇతంలో ఇది ఘోరమైన నేరము అని ఒకసారి ఖండిస్తే మోడీని పదవి వీకేస్తాడా? అరే ఎందుకు చెప్పినారు మనకు అక్కడ హిందూ ఉన్నదా మీ దాంట్లో? లేవరన్నా ఇప్పుడు ఈ రెండు మాటలు చెప్పలేరా ఇది తప్పని? ఓకే, రాజాసింగ్ అని ఇంకో ఆమె ఉన్నది. ఎవరు ఆమె కూడా నాకు ఆశ్చర్యం అవుతుంది. ఆమె కూడా టీం ముంగడికి ఈ విషయంలో వస్తలేదు. ఎవరు ఆమె పేరు? మౌనిక కళ్యాణి. ఎందుకు రారన్న వీళ్ళు? ఈ విషయం మీద ఎందుకు చెప్పరు? ఈ విషయం చెప్పినాకనే మీడియాకి ఏదన్నా విషయాలు చెప్పాలి మీరు. మీరు సెలెక్టివ్ వర్డ్స్ యూజ్ చేసి, సెలెక్టివ్ సబ్జెక్టులు యూజ్ చేసి హిందువులు అనే ముద్ర మీరు ఎట్లేసుకుంటారు? మిమ్మల్ని చూస్తున్న వాళ్లకు ఎంత మిమ్మలను అసలు మీరు మొత్తానికి మొత్తం మీరు ఏంది అని అంటే ఒక జూటా. ఆ జూటాను మీరు పబ్లిక్ మీద రుద్దుతున్నారు హిందూ అనే మాట తీసుకొని. ఇవాళ ఒకాబులరీ కాదు. ఒకాబులరీ అంటే మా మాధవిలత ఇంతకుముందు ఎంత మంచిగా చెప్తుండే నా ఎలక్షన్లల్లా. అబ్బా హిందూ ధర్మాన్ని ఇప్పుడే ఈమె చేతుల మీదుగా సృష్టి అవుతుంది. హిందూ ధర్మం పరిరక్షణ అవుతుంది. హిందూ ధర్మం పరిరక్షణ ఒకే ఒక్క మాధవిలత అన్నట్టు చూపెడితే తల్లి ఏడున్నది. అందు గురించే నేను ఆమెను ఏమంటా అంటే ఇది కూడా రాసుకో. ఐటమ్ లేడీ ఆమె, ఐటమ్ లేడీ మాధవిలత. ఇది రాసుకో, ఇది పెట్టు. నేను మళ్ళీ డిబేట్కి వస్తే నేను ఇంగ్లీష్లో ఆమెతో ఇది ఐటమ్ నేనెందుకన్నా, లేడీ నిన్నెందుకన్నా, ఐటమ్ లేడీ అని నేను సవివరంగా నేను విశ్లేషిస్తా. నేను అన్నదానికి కట్టుబడి ఉంటా.